హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. పిల్లలవి, మా ఇద్దరివి 10 days లాంగ్ వెకేషన్. అత్తగారింటికి జాతరకి, అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి. మా పిల్లలు మామూలుగా ఆడరండి, అందుకే ఎక్స్ట్రా లగేజ్ బాగా ఎంజాయ్ చేస్తారండి. సమ్మర్ కదా, సో మేము నైట్ జర్నీని ప్రిఫర్ చేసాము. కిడ్స్తో ఎలా వెళ్తున్నారు అనేసి చాలామంది అడుగుతారండి. మేము కిడ్స్కి ఫస్ట్ ఫుడ్ పెట్టేసి నైట్ జర్నీ స్టార్ట్ అయ్యాము. మా పిల్లలు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎగ్జిబిషన్ వచ్చేది కదా, అది గుర్తుకొస్తుందండి. ఇక చూసారా కార్ అంట, వాటర్, మా పాప చూసారా ఎలా చూస్తుందో. ఇంకా స్విమ్మింగ్ పూల్ అంట, జంపింగ్, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయండి. అండ్ అక్కడ నుంచి రావట్లేదు. అక్కడ ఇంకా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అసలు వదలలేదు. అండ్ వాళ్ళ కజిన్స్తో చూసారా మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. హాయ్ అంటున్నాడు మా అబ్బాయి. చూసారా ఇలా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. జాతర అంటేనే గాజులు కదండి. సో గాజుల షాపింగ్, బొమ్మల షాపింగ్, అలాగే చిలక జోష్యం కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది. చూసారా ఐస్ క్రీమ్ ఎలా తింటున్నారో. వద్దు వద్దు అంటున్నా కూడా ఐస్ క్రీమ్ బండి వస్తే చాలు వెళ్ళి తీసుకుంటున్నారు. ఆపలేకపోయాం కూడా. సరే కొన్ని డేసే కదా అని వదిలేశాను. ఎంత కలిసికట్టుగా తింటున్నారో చూడండి. మామూలుగా అయితే ఇద్దరు అల్లరి చేస్తారు, తినడానికి మారం చేస్తారు, కొట్టుకుంటారు ఆడుకునేటప్పుడు. ఇద్దరికి ఒకటే కావాలి. ఇక్కడ చాలా బాగా కూర్చొని తింటూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది. అలా మా 6 days అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ 3 hours రీచ్ అయిపోయాము. చూసారా రావడం మా పిల్లలు స్టార్ట్ చేశారు. బయట వరండాలో కూర్చొని ఆడడం వాళ్ళకి చాలా ఇష్టము. అక్కడ నుంచి బయట అంతా చూస్తూ ఉంటారు. ఇంకేవి మొన్న జాతరలో తీసుకున్నాము. మా అబ్బాయి అయితే ఆడడం స్టార్ట్ చేశాడు. ఇంకా అమ్మమ్మ తాతను చూసి మా పాప కొంచెం టైం తీసుకుంది. కొద్దిగా టైం పట్టింది వాళ్ళతో కలవటానికి. అండ్ అలాగే మేము గుడ్ ఫ్రైడే వచ్చేసింది. అలా చర్చ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా మా పాప చూసారా తినాలా వద్దా అనేసి ఆలోచిస్తుంది. అమ్మ చేసిన ఫుడ్ కన్నా అమ్మమ్మ ఫుడ్ చాలా టేస్టీ కదండి. సో ఇద్దరు పిల్లలు బాగా తింటారు ఇక్కడికి వచ్చాక. ఇంకా అమ్మ కూడా అలానే చేసి పెడుతుంది. ఇంకా వాళ్ళ తాత అయితే షాపింగ్. మా బాబు ఇంకా తాతని వదిలిపెట్టాడు. ఇలా పేరెంట్స్ దగ్గరికి వస్తే మాకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందండి. కిడ్స్ని పట్టుకోవడానికి ఉంటారు కదా. చూసారా తినాలా వద్దా అని ఆలోచించుకుంటూ తింటుంది. అండ్ డైనింగ్ టేబుల్ తనకి ఇక్కడ చాలా బాగా అలవాటైందండి. మేమందరం కూర్చొని తింటూ ఉంటే తను వస్తుంది. అండ్ ఈస్టర్ సండే వచ్చింది. ఇలా రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళేసి అండ్ ఆ రోజు హెల్పర్స్కి ఫుడ్, స్వీట్స్ ఇచ్చేసి అండ్ మేము ఫుడ్, అమ్మ చేసిన మురుకులు, పిండి వంటలు తినేసి ఇంకా ఆ రోజు ఈవినింగే వెళ్ళాల్సి వచ్చిందండి. చూసారా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఈ మెమరీస్ అన్నీ మేము అలా నెమరేసుకుంటూ ఇంకొన్ని రోజులు పడుతుందండి మేము అడ్జస్ట్ అవ్వడానికి ఇక్కడ. And please like, share and subscribe. Thank you.